ఈరోజు మనం బోన్స్ గురించి తెలుసుకుందాం. ఎముకలు బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎముకలు బలంగా ఉండటానికి మన యోగాసనాలు ఏ రకంగా ఉపయోగపడతాయి? ఎముకల్లో మనకి నార్మల్గా సాఫ్ట్ టిష్యూస్, బోన్ మ్యారోతో పాటు వైట్ బ్లడ్ సెల్స్, అలాగే రెడ్ బ్లడ్ సెల్స్, అలాగే ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే సెల్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయో మనం చాలా బలంగా ఉంటాం, హెల్దీగా ఉంటాం. అందుకనే ఎప్పుడైనా సరే యోగా చేసేటప్పుడు కానీ ఎవరైనా సరే చెప్తూ ఉంటారు స్ట్రైట్గా కూర్చోవాలి అని, తల మెడ స్ట్రైట్గా పెట్టి కూర్చోవాలి అని. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్ట్రైట్గా కూర్చుంటామో ఇమ్యూనిటీ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మనం హెల్దీగా ఉంటాం, రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది స్ట్రైట్గా కూర్చోవటం వల్ల కూడా. ఈ రకంగా మన బోన్స్లో ఇమ్యూనిటీ సెల్స్ కూడా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది మనం స్ట్రైట్గా కూర్చోవడం వల్ల. ఇప్పుడు మనం బోన్స్ హెల్దీగా ఉండటానికి చేయాల్సిన కొన్ని యోగాసనాలు చూద్దాం. ఎప్పుడైనా సరే మన బోన్స్ని చక్కగా స్ట్రెచ్ చేయాలి, ట్విస్ట్ చేయాలి. దానివల్ల ఏంటంటే అవి హెల్దీగా ఉంటాయి. ఈ సెల్స్ అనేవి బోన్స్లో ఉండవలసిన సెల్స్ అనేవి చక్కగా యాక్టివేట్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల శరీరం చాలా బలంగా దృఢంగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం, ఎక్కువసేపు పడుకోవడం, దీనివల్ల ఏంటంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫోన్స్, టీవీస్, ఇలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం, ఇలాంటి వాటి కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, శారీరక వ్యాయామం తగ్గిపోవడం వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. క్రమక్రమంగా ఎముకలు బలహీనపడుతున్నాయి. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉన్నా కూడా మనకి బోన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సిన యోగాసనాలు చూద్దాం. ముందుగా చేసే ఆసనం ఉత్కటాసనం. దానికి ఇలా స్ట్రైట్గా నిల్చోవాలి, చేతులు ఇలాగా స్ట్రైట్గా రేస్ చేయాలి, ఇలా కిందకి, వెన్నుపూస కిందకి. మోకాళ్ళు ఈ రకంగా బెండ్ చేయాలి. మోకాళ్ళు మరీ ఎక్కువ బెండ్ చేయకూడదు, మన పాదాలు దాటి వెళ్ళకూడదు. సో ఈ రకంగా మోకాళ్ళు బెండ్ చేయాలి, హ్యాండ్స్ రేస్ చేయాలి ఇలా. ఇది బోన్ డెన్సిటీని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది, మన బోన్స్ దృఢంగా ఉంటాయి. ఇలా ఇక 3 నుంచి 5 నిమిషాల వరకు ఉండొచ్చు. రిలీజ్. తర్వాత మనం చేయబోయే ఆసనం త్రికోణాసనం. దానికి ఇలా కాళ్ళు 2 స్ట్రెచ్ చేయాలి. ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయాలి. చేతులు ఇలా స్ట్రెచ్ చేయాలి, ఈ రకంగా ట్విస్ట్ చేయాలి. మన తల మెడ అప్, ఇలా మళ్ళీ ముందుకి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం. శ్వాస తీసుకుంటూ ఫస్ట్ శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలేస్తూ ట్విస్ట్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ ట్విస్ట్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్. ఈ రకంగా తర్వాత నిదానంగా రిలీజ్ చేసేయాలి. ఇది ఒక 10 to 12 టైమ్స్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎముకలు చాలా బలంగా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తర్వాత మనం చేయబోయేది వక్రాసనం. దానికి ముందుగా ఇలా దండాసనంలోకి రావాలి. ఇది నా ఎడమ కాలు ఇలాగా బెండ్ చేయాలి, ఎడమ చెయ్య ఇలాగా స్ట్రెచ్ చేస్తున్నాను, కుడి చెయ్య ఇలాగా ట్విస్ట్ చేస్తున్నాను, ట్విస్ట్ చేసి కుడి కాలుని ఇలాగ లాక్ చేస్తున్నాను. ఇప్పుడు తల మెడ అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఎడమ వైపు ట్విస్ట్ చేస్తున్నాను. ఈ రకంగా ఈ పోజ్లో ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు. ఇదే ఇంకొక కాలుతో చేస్తున్నాను. ఇప్పుడు కుడి కాలు, కుడి చెయ్య వెనక్కి, ఎడమ చెయ్య ఇలా ట్విస్ట్ చేస్తున్నాను, కుడి కాళ్ళు పట్టుకుంటున్నాను, తల మెడ వెనక్కి.
ఇలా. తర్వాత నిదానంగా దండాసనంలోకి రావాలి. ఇలా 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు. ఈ పోజ్లో ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు. ఇప్పుడు మనం చేసిన వక్రాసనం వెన్నుపూసకి చాలా బలం. దానివల్ల ఏంటంటే శరీరంలో ఉన్న అన్ని బోన్స్ చక్కగా యాక్టివేట్ అవుతాయి. చక్కగా ట్విస్ట్ చేసాం కాబట్టి హెల్దీగా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం చేసిన పోజెస్ ఏవైతే ఉన్నాయో స్టాండింగ్లో చేసిన పోజెస్ అవి చక్కగా చేసుకోవచ్చు. 15 to 20 రౌండ్స్ వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కూర్చొని చేసిన వక్రాసన్ 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. ఇది ఎముకల్ని చాలా బలంగా ఉంచుతుంది. ఎప్పుడైనా సరే మన ఎముకలు బలంగా ఉండాలంటే వాటిని ట్విస్ట్ చేయాలి, అలాగే స్ట్రెచ్ చేయాలి. అలా చేస్తేనే ఎముకలు అనేవి బలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటం వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది కూడా చాలా చక్కగా పెరుగుతుంది. మనం దృఢంగా ఉండగలుగుతాం. కాబట్టి ఎముకలు బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా యోగాసనాలు ఇలాంటివి ప్రతిరోజు చేయాలి. యోగాసనాలు మన శారీరక పరిస్థితిని బట్టి స్ట్రెచ్ చేసేవి, ట్విస్ట్ చేసేవి ప్రతిరోజు గనక చేసుకున్నట్లయితే బోన్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటుంది. బాడీ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.